కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని సుప్రభాతం వినవడంగానే బీజేపీలు గుడి బాట పడుతుండ్రు. పార్టీ జెండాలు మోసిన చేతులతోటి షీపురు పట్టుకొని గుడిని సాఫ్ చేస్తుండ్రు. మొన్న మోడీ సారు గుజరాత్ సీఎం, నిన్న సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి సారు. ఇగో ఇప్పుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న గుడిని శుద్ధి చేసే బాధ్యతను భుజాల మీద వేసుకుండ్రు. పొద్దున్నే మనం లేవాలి, షీపురు చేతుల పట్టాలి, గుడిని శుభ్రం చేయాలి అనుకుంటా కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుండ్రు. బండన్న కడుగు మంచిగా గడుగు, దేవునికే కదా, ఎంత గడితే అంత పుణ్యం వస్తుంది. మొన్న ఒకనాడు మోడీ సార్ షీపురు పట్టుకొని దేవుని గుళ్ళు ఊడ్చిండు కదా. ఇక ఆయన ఇచ్చిన పిలుపుతో దేశంలో ఉన్న పెద్ద లీడర్లు అంతా గుళ్ళ పండి తిరుగుతున్నారు. షీపులు పట్టేటోళ్ళు షీపులు పడుతున్నారు, నీళ్ల పైపులతో సాఫ్ చేసేటోళ్ళు చేస్తున్నారు. ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళు దేవుని గుళ్ళని శుద్ధి చేస్తున్నారు అన్నమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, మన కరీంనగర్ ఎంపీ సాబ్ బండి సంజయ్ అన్న పొద్దున్నే పంతుల చేతులకించి పైపు తీసుకొని శివుని గుళ్ళ ఎట్లా శుభ్రం చేస్తున్నాడు. కరీంనగర్ పట్టణంలో ఉన్న పద్మనాగర్ శివుని గుడికి పొద్దున్నే సుప్రభాతం చదవక ముందే, పంతులు పూజ షురు చేయకముందే ఇగో ఇట్లా పోయిండు బండి అన్న. సడన్గా సంజయ్ అన్న ఓడుతోని పూజ చేసేందుకు కూడా వచ్చిండేమో అనుకోని, అయ్యో ఇంకా గుడినే శుద్ధి చేయలేదు సారు, ఇంత పొద్దున వచ్చిరు అని పరిశానట. ఊకో పంతులు, నేను వచ్చిందే గుడిని శుభ్రం చేస్తాందుకు, ఆ పైపు టీ అని పంతుల చేతికి పైపు తీసుకొని గుడిని అంతా శుభ్రం చేసిందట. గుడికి సేవ చేస్తే పుణ్యం దక్కుతుంది, ఇంకా అందరు శుభ్రతను పాటించాలని మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పుకొచ్చిన బండన్న. సరునార్ కార్పొరేటర్ ఆకుల శ్రీవానక్క కూడా గిట్టనే గుడిని అంతా శుభ్రం చేసి ట్విట్టర్ లో వీడియోలు పెట్టింది. ఏమో మోడీ పిలుపుని అందుకొని దేశంలో ఉన్న లీడర్లు అంతా ఇట్లా గుళ్ళ పండి షీపులు పట్టుకొని పోయి తట్టున్నారు కదా. పోతే వేరు ఎవరొద్దు అంటారు కానీ పనిలే పని ఆ బడులు కూడా శుభ్రం చేస్తే బాగుంటుంది, ఆలోచించుకోరని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు సార్లు.